భద్రాచలంకి వచ్చాము. ఇక్కడ అది చూపించావా? ఇటు వచ్చారా? మొత్తం బండ్లు ఎందుకు పోతారా? సో భద్రాచలంలో కోదండ రామస్వామి దేవాలయము ఫేమస్ అన్నమాట. సో ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, సో ఆ స్టోరీ అంతా మీకు ఇప్పుడు చెప్పబోతున్నా, నేను కాదు. సో మా పెద్దవాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ టాక్స్. సో ఇదేనండి శ్రీ కోదండరామస్వామి దేవాలయం అనమాట. ఈ వీడియో చూస్తూ ఇంకా లైక్ చేసి షేర్ చేయని వాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దవాళ్ళతో ఈ గుడి చరిత్ర చెప్పిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ మా అత్తయ్య గారు ఉన్నారనమాట, రాజేశ్వరి గారు పెద్ద భాగవతారు అనమాట. హరికథలు అన్నీ బాగా చెప్తారు. ఏకేఎంలో కూడా ప్రాజెక్ట్లో జాబ్ చేస్తున్నారనమాట. సో మా అత్తగారి వాళ్ళ అక్క పెద్దత్తయ్య అనమాట. సో అత్తయ్య మన కోదండ రామాలయం గురించి మీరు పుట్టినప్పటి నుంచి ఎవరు స్థాపించారు, అలాగే గుడి మహత్యం గురించి కొద్దిగా మా సబ్స్క్రైబర్తో కొంచెం షేర్ చేసుకోండి. జయ శ్రీరామ్. ఇప్పుడు మనం అందరము కూడా భద్రాచలంలో ఉన్నామండి, ఖమ్మం జిల్లా. ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు జ్యోత్స్న గారు చెప్పినట్లుగా భద్రాచలంలో గోదావరికి దగ్గరలో ఈ కోదండ రామాలయము అనేటువంటి ఆలయాన్ని ఇప్పుడు కాదండి 50 సంవత్సరాల ముందుగా మా పెద్దవాళ్ళు కోట ధరసులైనటువంటి కోట ధనలక్ష్మి గారు ఆ తల్లి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడానికి, స్థాపించడానికి ఆ తల్లి పూనుకొని అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి ఈ ఆలయాన్ని స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి కానివ్వండి, అలా శ్రీరామనవమి కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా భవానీ నగరు అని కళాకారులందరం కూడా అక్కడే ఉన్నాం బంధువులు. ప్రతి సంవత్సరం కూడా ఒక 30 మంది 40 మంది దాకా ఈ భద్రాచలం ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటామంటే ఇത്ര కాదు. ఈ ఆలయం 57 సంవత్సరాల నుంచి ఉన్నది ఈ ఆలయం. కావున ఈ ఆలయము స్వామివారి చిన్నవారే కానీ చాలా మహిమ కలిగినటువంటి వారు. అలాగే ఇప్పుడు మా అన్నగారైనటువంటి ఆదిశేషులు గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి వచ్చి ప్రతిసారి కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి ఎంతో కారకులై మనందరినీ కూడా ఒక చాటి మీద నడిపిస్తూ ఉంటారండి. 50 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ కోదండ రామాలయానికి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ హరికథలు చెప్తూ, అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఆ స్వామివారి సేవ చేస్తున్నాం. ఏదైనా సందేహాలు అయితే మీరు అడిగితే అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు? 50 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అంటే మా తరతరాల వాళ్ళు, మా పెద్దవాళ్ళ తరతరాల నుంచి ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళ వరకు కూడా 50 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ఏ సంవత్సరం కూడా చివరికి కరోనా సమయంలో కూడా ఈ ఆలయానికి వచ్చారు అందరూ కూడా, పసిబిడ్డలతో సహా. కరోనా ఉందని కూడా ఎవరూ భయపడలేదు, అందరూ కూడా వచ్చారు. అంటే స్వామివారి మహిమ అలాంటిది, ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా స్వామివారికి మా అబ్బాయి కళ్యాణం జరగలేదండి అనేవారు. స్వామివారి కళ్యాణం జరిపిస్తే వచ్చే సంవత్సరానికంతా కళ్యాణం జరుగుతుందంటే అలా జరిపించిన వాళ్ళకి కళ్యాణాలు జరిగిన నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఈ భద్రాచలం చుట్టుపక్కల భక్తులు కూడా సంతానం లేని వారికి సంతానం కలిగించాడు ఆయన, వివాహం కాని వారికి వివాహం కలిగించారు. భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటే ఆ స్వామివారిని నమస్కరించుకుంటే వారి కాపురాలు చక్కబడ్డాయి. ఇలా మా రామచంద్రుడు కోదండ రామచంద్రుడు చరిత్ర చెప్పాలంటే సంవత్సరాలు సరిపోవు. సో అప్పుడు కూడా మీరు చిన్నప్పుడు కూడా ఈ గుడి అంతా ఇలానే ఉండేదా? అప్పుడు కాదండి, మేము చిన్నప్పుడు వెనక ఒక పాక మాత్రమే ఉండేది, ఒక చిన్న పాక. 40 మంది వచ్చినా కూడా ఆ పాకలోనే సర్దుకొని పడుకునేవారు. కానీ కష్టం అనిపించేది కాదు ఎవరికి కూడా. ఎంత చలేసినా ఎంత బాధగా ఉన్నా ఆ పాకలోనే అలాగే ఉండిపోయేవాళ్ళు అంతా. అలా మెల్లమెల్లగా అలా చిన్న పూరి గుడిసె ఉండేది కనుక
ప్రతిసారి కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరము వస్తున్నాం. అయితే ఎంతో మంది భక్తులు వచ్చేవారు ఈ ఆలయానికి. చుట్టుపక్కల ఇలా పాలవంచ కానివ్వండి, ఖమ్మం నుంచి కూడా వచ్చి ఎలాగైతే భద్రాచలంలో రాముల వారి ఆలయంకి అది ఎలాగైతే సాయం చేసేవాళ్ళు, అదేవిధంగా తృణము పడము ఈ ఆలయానికి కూడా సాయం చేసేవాళ్ళు. అలాగా అదే కాకుండా భక్తులందరం మేమందరం కూడా పెద్దవాళ్ళంతా రావడం, ఏదో కథలు చెప్పడం, ఆ వచ్చిన దాంట్లో తృణము ప్రణము అలాగా ఆలయాన్ని డెవలప్ చేసుకుంటూ ఇక్కడి వరకు పెద్దవాళ్ళు తీసుకొని వచ్చారు ఈ ఆలయాన్ని. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని ఈ తరం వాళ్ళు కూడా అక్కడ ఎన్ని ప్రోగ్రాములు ఉన్నా, ఎన్ని పనులున్నా, అది ఏమిటో తెలియదు కానీ మాకు ఆ రామచంద్రుడు మరి ఎలా మమ్మల్ని అలా నడిపిస్తున్నాడో మాకు తెలియదు. కానీ ఈ సంవత్సరం వెళ్ళడానికి కుదరదు, ఈ సంవత్సరం వెళ్ళం అనుకుంటూనే ఉంటాం. ఆ సమయం వచ్చే వరకు ఏదో ముగ్గురు వెళ్దాం అనుకుంటాం, అనుకోకుండా 30 మంది వచ్చేస్తాం. అది ఆయన కరుణ, ఆయన రక్షించుకుంటున్నారు. ఫైనాన్స్గా కానీ చేతిలో రూపాయి లేదు అనుకున్న టయానికి కూడా ఆ ప్రయాణానికి ఆయన సిద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడో ఆయన ఆయన మహిమలు చెప్పడానికి అంతం కాదు. 50 సంవత్సరాలు ఒకప్పట్లో ఈ కోదండ రామాలయం దగ్గర నడవాలంటేనే భయం వేసేది ప్రజలకు. అలా ఉండేది ఇదంతా కూడా. ఇప్పుడు డెవలప్ అయింది. ఇది భద్రాచలంలో కోదండ రామాలయము. ఇక్కడ వెనక మేము వచ్చిన వాళ్ళమంతా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వంటలు చేసుకుంటూ ఒక పర్ణశాలలాగా బంధువులందరూ కూడా కలిసి చక్కగా ఎంతో చక్కగా అందరూ కూడా ఏ అరమరికలు లేకుండా ఈ ఉన్న వారం రోజులు కానీ 5 రోజులు కానీ అందరం కూడా సౌకర్యాలు ఉన్నాయా లేదని ఆలోచించడం లేదు. పసిబిడ్డలతో సహా ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోతుంది. హాయిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. అయ్యో ఊరికి వెళ్తున్నామా అంటే మళ్ళీ ఆలోచనలు అలాగా రామచంద్రమూర్తి ఈ కోదండ రామాలయంలో ఈ స్వామివారి యొక్క మహత్యాలు చెప్పాలంటే రామాయణం సరిపోతుంది. అలా ఈ స్వామివారి మహత్యం. కావున భద్రాచలానికి వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క సినిమా థియేటర్ ఎదురుగా ఉన్న కోదండ రామాలయానికి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. మీ కోరికలు కానీ ఆయనకు విన్నవించుకుంటే అదిగోండి ఈరోజు కృష్ణావతారం స్వామివారు ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఈరోజు స్వామివారు కృష్ణ పరమాత్మ ద్వాపర యుగములో కృష్ణ పరమాత్మ చక్కగా పాండవులకు అండ దండ కొండగా నిలబడినటువంటి స్వామివారు. అయితే ఈ కృష్ణ పరమాత్మ కూడా రాముల వారు త్రేతాయుగంలో ఏకపత్నుడై అవుతున్నా, ఈ ద్వాపర యుగంలో అష్ట భార్యలతో ఉన్నా కూడా పాండవులు ధర్మానికి నిలబడ్డారు కాబట్టి వాళ్ళ వెనక నిలబడ్డాడు ఆ స్వామివారు. ధర్మో రక్షతే రక్షతే అన్నారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఆయన అక్కడే ఉంటాడే తప్ప పాండవ పక్షపాతి కాదు. అలాగే రామాయణంలో కూడా రామచంద్రమూర్తి మన కోసం ఆయన జన్మ దాల్చారు, మన కోసం అవతారం దాల్చారు. ఎందుకు? రావణ కుంభకర్ణాలను సంహరించడానికి తప్ప తన కోసం కాదు, ఆయన కోసం కాదు. ఆ పాత్ములైన రావణ కుంభకర్ణాలను సంహరించడానికి ఆయన త్రేతాయుగంలో రామావతారము దాల్చి ఏకపత్నీయుతుడై దశరథుని యొక్క పుత్రుడై జన్మించి వారందరినీ సంహరించి ప్రజలకు సుఖక్షేమాలు చేకూర్చిన వాడు రామచంద్రమూర్తి. అలాంటి స్వామివారిని మా పెద్దలంతా కూడా కోట ధనలక్ష్మమ్మ గారు ఇంకా పెద్దలంతా కలిసి ఎలాగైనా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించాలి. శ్రీరామనవమికి కానీ ఇది ముక్కోటి ఏకాదశికి కానీ ఇదిగో మీరు చూస్తున్నారు ఇక్కడ బయట పడుకోవాలంటే కష్టం మనసు. లోపల ఏమో కొంచెం రూములు అప్పటికీ పెట్టారు. ఎన్నో ఏదైనా కదా ఆ ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ ఆలయంలోనే అలాగే కూర్చుంటూ అలాగే ఇరుకుంటూ ఇలా మేమందరము కూడా ఈ స్వామివారి చెంత మాకు చేతనైనంత సేవ చేస్తూ మా జీవితాలు గడుపుతున్నందుకు మేము ధన్యులమంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో మా అత్తయ్య గారు ఎంచక గుడి మహత్యం గురించి అంతా చెప్పారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకైతే 10 సంవత్సరాలు అయింది పెళ్ళయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాము. సో మా ఆయనకు కూడా జాబ్ రావాలని 2 సంవత్సరాల ముందు మొక్కున్నాను. సో మా ఆయనకైతే తిరుపతి తిరుమల దేవస్థానంలో మంచిగా జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళే అండి, అందరికీ డబ్బులున్న వాళ్ళే. కానీ ఇంత పెద్దవాళ్ళు కూడా ఇక్కడ రాముడి కోసం సంవత్సరానికి 2 సార్లు శ్రీరామనవమికి అలాగే వైకుంఠ ఏకాదశికి ఇక్కడికి వచ్చి
ఎలా ఉన్నా కూడా పరిస్థితులు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఉంటాము. సో ఎందువల్ల అంటే రాముడి కోసం అందరూ కలిసికట్టుగా, ఎన్ని విభేదాలు ఉన్నా కూడా కలిసికట్టుగా ఇక్కడ అందరము సంబరాలు అనేవి చేసుకుంటాం అనమాట. సో చూసారా, ఈ రోజు 21వ తేదీ గురువారము. చూడండి, గోపాలను చక్కగా అలంకరించారు. చేతిలో మురళి పట్టుకొని ఉన్నారు స్వామివారు. చక్కగా రుక్మిణి సత్యభామ చక్కని అలంకారముతో, చక్కనటువంటి ఆ బంగారు నగలతో స్వామివారు చూడండి. అమ్మవారు ఎంత చక్కగా ఆ జడ వేసుకొని ఉందో, ఆ రుక్మిణీదేవి ఎంత చక్కగా. ఇలాగ ఈ అలంకారం అంతా చేసిందే ప్రసాద్ గారు, ఆలయ అర్చకులు. చూడండి, ఆ నెమలిక అంటే స్వామివారికి నెమలిక అంటే చాలా ఇష్టం కదా. ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చేత ఈ 10 రోజులు కూడా ఆ దశావతారాలుగా ఒక్కొక్క అవతారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కొలుస్తారు. రేపు తెప్పోత్సవం. అయితే రేపు తెప్పోత్సవం కాబట్టి ఒక భక్తురాలు, మా రాముడు అక్కడ దాకా వెళ్ళలేడు కదా అని ఒక తెప్పను తీసుకొచ్చి సిద్ధం చేశారు. రేపు స్వామివారికి, ఇక్కడ భద్రాచల స్వామివారికి రేపు గోదావరిలో తెప్పోత్సవం జరుగుతుంది. అయితే మన రాముల వారు అంత దూరం వెళ్ళలేదు కాబట్టి ఒక భక్తురాలు, మీరు కూడా స్వామివారికి తెప్పోత్సవం చేయాలని చూడండి ఎంత చక్కగా హంస రూపంలో చక్కగా ఈ పడవలు తీసుకొచ్చి ఇచ్చారు. చక్కనటువంటి చూడండి, ఇక్కడ ఎంతో చక్కగా ఇవన్నీ కూడా అలంకారం చేసి, ఇవన్నీ చూడండి చక్కగా అలంకారం చేసి, ఇవన్నీ కూడా నెమలికల్లాగా ఇవన్నీ కూడా చక్కగా పెట్టారు. ఇక్కడంతా కూడా వాళ్ళు ఎంత కష్టపడి చేస్తుంటారో కదా. అంటే ఏంటి, రాముల వారి పైన వారికి ఉన్న భక్తి, ఆ భక్తితో చక్కగా 2-3 రోజులు కూర్చొని ఈ స్వామివారి తెప్పోత్సవానికి సిద్ధము చేసి ఈ పడవని మనకి ఇచ్చారు వారు. అంటే స్వామివారి పైన ఎంత భక్తి ఉందో ఆలోచన. ఇది మా ఆలయం యొక్క చరిత్ర. కోదండ రామాలయము భద్రాచలంలో 57. కావున అందరికీ నమస్కారం. ఇంతవరకు నేను చెప్పిన ఈ మాటలన్నీ మీరు విన్నందుకు, అలాగే మమ్మల్ని మా ఆలయాన్ని పరిచయం చేసిన జ్యోత్స్న గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎవరైనా భద్రాచలం వచ్చినట్లయితే అలా ఒకసారి మా స్వామివారిని కూడా దర్శనం చేసుకొని స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు సాయంత్రం నుంచి హరికథా గానాలు, అన్నమయ్య కీర్తనలు కూడా ఫుల్గా ఉంటాయి. చక్కగా వచ్చి చూసి స్వామివారికి ఒక పాత్రలు కావాల్సిన మనం కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో చాలా థ్యాంక్స్ అత్తయ్య. గుడి మహత్యాల గురించి అన్ని విషయాలు కూడా మా వాళ్ళు సబ్స్క్రైబర్స్తో మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.